भारत विकास परिषद నంద్యాల బ్రాంచ్ నుంచి ఈ ముగ్గురు బ్రాంచ్ ప్రెసిడెంట్ సెక్రటరీ ట్రెజరర్గా బాధ్యత స్వీకరిస్తున్నారు. వారు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. నేను చెప్పింది చెప్పండి. సర్వశక్తిమంతుడు దేవుని పెద్దలను స్మరించి నేను చేయని ప్రతిజ్ఞ ఏమనగా భారతీయ సంస్కృతి యొక్క ఆదర్శాలయందు నాకు అచంచలమైన విశ్వాసం ఉన్నది. భారతదేశ జాతీయ ఏకాత్మక సర్వధర్మ సమభావము విశ్వమానవ సౌభ్రాతృత్వములందు నాకు దృఢమైన శ్రద్ధాశక్తులున్నవి. భారతీయ సంస్కృతిని సమాజంలో సంరక్షించుటకు మీ పేరు చెప్పుకోండి అని నేను పవిత్ర భారత వికాస్ పరిషత్ కుటుంబ సభ్యత్వాన్ని దానికి అనుబంధమైన మీ బాధ్యత చెప్పుకోండి. ప్రెసిడెంట్ సెక్రటరీ బాధ్యతను నియమావళిని సంతోషంతో స్వీకరిస్తున్నాను. భారతదేశ సర్వాంగ వికాసము కొరకు నేను సర్వదా జాగరూకుడై ఉంటానని భారతీయ జనజీవన అభ్యుదయానికి సత్వరులమై ఉంటానని ఇందువరకు విశ్వాస బుద్ధితో తను మన ధనపూర్వకంగా చేతులని నిర్ణయపూర్వకంగా మనస్ఫూర్తిగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. భారత్ మాతాకి జై. ఈ సమయం నుండి నంద్యాల భారత వికాస్ పరిషత్ ప్రెసిడెంట్ సెక్రటరీ ఫైనాన్స్ సెక్రటరీగా మీరు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ రోజు నుంచి పెద్దలను స్మరించి నేను చేయు ప్రతిజ్ఞ ఏమనగా భారతీయ సంస్కృతి యొక్క ఆలస్యాలను నాకు అసంచలమైన విశ్వాసం ఉన్నది. భారతీయ దేశం జాతీయ ఏకాత్మక సర్వధర్మ సర్వభావం విశ్వమానవ దృఢమైన శ్రద్ధాశక్తులతో ప్రజాశక్తులు ఉన్నవి. భారతీయ సంస్కృతిని సమాజములకు రక్షించడం కొరకు పేరు చెప్పండి. మీరు మీ పేరు చెప్పండి. అను నేను పవిత్ర భారత వికాస్ పరిషత్ కుటుంబ సభ్యునిగా సభ్యత్వాన్ని దాని అనుబంధమైన నియమావళి సంతోషంతో స్వీకరిస్తున్నాను. భారతదేశ సర్వాంగీకారం నేను జాగరూకుడై భారతీయ జీవన అభివృద్ధికి చేయడంలో తత్పరుడై ఉంటానని ఇందు కొరకు భారత వికాస్ పరిషత్ పనిని విశ్వాస బుద్ధితో ధనపూర్వకంగా చేయుటని
చేయుచున్నాము. ఈ ప్రతిజ్ఞలో ఆజ్ఞానందరము పాలించును. భారత్ మాతాకి జై. భారత మాతాకి జై. భారత్ యొక్క ప్రెసిడెంట్, సెక్రటరీ, ఫైనాన్స్ సెక్రటరీ, మిగతా సభ్యులందరూ కూడా అక్కడ ఉండవలసిందిగా కోరుతున్నాను. ఇది నంద్యాల ప్రథమంగా ఏర్పడినటువంటి నూతన సభ్యులు మొదటి విజయోత్సవంగా మనం చెప్పుకోవాలి. మొదటి రోజునే సేవా కార్యక్రమం మొదలైంది. భజన ఎన్నికరణ ఆనంద్ గురించి గారి ఆధ్వర్యంలో మరిన్ని సేవా కార్యక్రమాలు ప్రారంభమవుతాయని ఆశిస్తున్నాం. తదుపరి వేణుగోపాల్ భారత వికాస్ పరిషత్ తిరుపతి ప్రాంతాన్ని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సార్ కెమెరాకి వెళ్ళి చూడండి సార్, చూడండి. అందరూ ఒకసారి కళాకారులతో ఈ కార్యక్రమానికి స్వాగతం చెప్పండి. రోటరీ సభ్యులందరికీ రోటరీ క్లబ్ నంద్యాల తరఫున దాదాపు 10,000 రూపాయలు విలువ చేసేటువంటి వేదికను అలంకరించిన పెద్దలకు భారత్ వికాస్ పరిషత్ నంద్యాల నూతన శాఖ ప్రమాణ స్వీకారోత్సవాన్ని కలిగించేసిన మీ అందరికీ పాత్రికేయ మిత్రులకు, తల్లులకు అందరికీ నా శుభాభివందనలు. నిజంగా ఈరోజు భారత్ వికాస్ పరిషత్ ఆధ్వర్యంలో ఆనందగురుని సారథ్యంలో 30 మందికి ఈరోజు నంద్యాల ఈ బాధ్యతను స్వీకరించడం అనేది నిజంగా అభినందనీయం. ఇంకా ఇందులో ప్రత్యేకత ఏముందంటే భారత్ వికాస్ పరిషత్ గతంలో నంద్యాల వాటి కమిటీని ఎన్నుకోవడంలో ఎటువంటి వాళ్ళు ఎన్నుకున్నారో నేనైతే నాకైతే తెలియదు. ఎందుకంటే అపార అభ్యర్థి ఉంది కాబట్టి చాలా ఉన్నతమైన వాళ్ళనే ఎన్నిక పెట్టారు. కానీ ఈరోజు సేవా కార్యక్రమంలో పరమావధిగా సమాజ సేవనే తన యొక్క ముఖ్య కర్తవ్యంగా, మానవ సేవలోనే మనకు అతి మాధుర్యం ఉంది నమ్మి ఆ మార్గంలో గత దాదాపు 15 నుంచి 20 సంవత్సరాల క్రితమే ప్రయత్నిస్తున్న ఆనంద్ గురించి నేను కూడా అనేది నిజంగా భారత వికాస్ పరిషత్ సేవా కార్యక్రమంలో ఎంత కమిట్మెంట్ ఉందనేది నాకు అనిపిస్తుంది. ఎవరైనా పురిటి బిడ్డలాగా అంటే ఈరోజు ఒక కొత్త కమిటీ ఎన్నుకోవడం అనేది అదొక పురిటి బిడ్డ. మీరందరూ వారికి అండగా ఉండాలి, వారు ముందుకు నడిపించాలి అనేది కాకుండా సమాజంలో, సమాజ శ్రేయస్సులో, సమాజం కోసం కార్యక్రమాలు చేపట్టడంలో వృద్ధుల గురించి ఎన్నుకున్నారు. అంటే వయసులో కాదు, సేవా కార్యక్రమాలు కళలో కూడా, సేవా కార్యక్రమాలను కళలో కూడా చెయ్యాలని తలపురాని వ్యక్తులను సేవా మార్గంలో నడిపించగలిగిన సత్తా అనుభవించింది. నిజంగా కూడా ఎవరో ఎగ్జాంపుల్ చెప్పలేదండి, ఎందుకంటే ఒక ఎగ్జాంపుల్ చెప్పకూడదు. వేరే ఏ రోజు నేను సేవా కార్యక్రమాలు ఉన్నాయి, ఏ రోజు సమాజ
కానీ 20 సంవత్సరాల క్రితం ఆనంద్ సేవా మార్గంలో వచ్చిన తర్వాత ఒక సంవత్సరంలోనే 2 మందికి అక్కడ తాతలు ఆడాడు. ఆ మాటలను చూపించాడు. సేవా కార్యక్రమాలు చేస్తే ఎలా ఉంటుంది ఇది ఒక అనుభవించే వ్యక్తికి మాత్రమే తెలుస్తుంది. నా స్వగ్రామంలో దాదాపు 20కి ఆనంద్ గురించి ఆధ్వర్యంలో 1600 మందికి ఉచితంగా కంటి ఆపరేషన్లు చేయించగలిగేదా? ఎంతో మందికి చేతులు లేని వాళ్ళకు భారత సేవా సమాజం ఆధ్వర్యంలో చేతులు ఇచ్చారు. కానీ గత 10 సంవత్సరాల క్రితమే మా స్వగ్రామంలో ఒక పెయింట్ చేసే అబ్బాయికి 2 చేతులు పోతే జపాన్ టెక్నాలజీతో అతను పెయింట్ బ్రష్ కూడా వాడి పెయింట్ వేసుకోగలిగిన చేతులు 3 లక్షల రూపాయల విలువైన చేతులు యోగా సభ్యుల సహకారంతో చేయగలిగారు. ఇప్పుడే దాదాపు భారత వికాస్ పరిషత్ ఆధ్వర్యంలో రోజు రిలీజ్ చేస్తే దాంట్లో వివేకానంద గారు చెప్పినారని ఒక చిన్న లైన్ అనిపించింది నాకు. కేవలం చెప్పులు వరకే నా కొరకు నేను చేయిస్తాను అని అనుకుంటావు, నీ జీవితం కొరదగా పెట్టినలాగే. నా జీవితం సమాజం కోసం అంటావు, నువ్వు సమాజం ఆకాశం అంతా విస్తరించిపోతుంది నీ యొక్క ప్రేమ తప్ప. ఎప్పుడైతే ప్రకృతి గురించి నువ్వు సేవా కార్యక్రమాలు ఉంటావో ప్రకృతి నిన్ను ఆశీర్వదిస్తుంది. భగవంతుడు ఆశీర్వదించాలన్నా కానీ ప్రకృతి ఆశీర్వాదం కాదా? ఏ రోజు కూడా నిస్వార్థంగా చేసేవాడు, ఏ రోజు కూడా స్వార్థంగా చేయలేదు. ఏ ఒక్క రూపాయి కూడా తన చేతులతో ముట్టుకోకుండా కొన్ని కోట్ల రూపాయలు విలువ చేసే సేవా కార్యక్రమాలు విలువ చేశాడు. అంటే సేవా కార్యక్రమాలు చేస్తున్నట్టే తన డబ్బులు ఏదైనా వస్తున్నాయలేదు. ఈవెన్ ఒక సింగిల్ పైసా కానీ 1 రూపాయి కానీ తన చేత ముట్టుకోకుండా ఎవరైతే ముందుకు వచ్చారో ఆ సేవా కార్యక్రమాలు చేయించే వాళ్ళతోనే సేవా కార్యక్రమాలు చేయించాడు. విజయవంతంగా భారత వికాస్ పరిషత్ ఈరోజు మంచి బాధ్యత, మంచి వ్యక్తిని గుర్తించి అంటే ఒకటి లేని 63 సంవత్సరాల క్రితం స్థాపించబడిన మహోన్నతమైన సంస్థ. ఎవరు ఎటువంటి వాళ్ళు ఎవరికి బాధ్యత అనేది వాళ్ళకు వెంకటోపిక విద్య. అటువంటి కార్యక్రమం ఈ రోజు ఈ కార్యక్రమాన్ని మన ఆరోగ్య గురించి ఆధ్వర్యంలో జరపడం జరిగింది. అన్ని రకాలుగా ముందుకు ఎత్తాడని చెప్పి మీరు ఏదైతే ఆరోగ్య టీం మీద బాధ్యత పెట్టారో అంత వ్యక్తి పనిచేస్తాడని చెప్పి ఆశిస్తూ మీ అందరి ఆశీర్వాదాలు, మీ అందరి సపోర్ట్ కూడా ఈ టీం ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. भारत विकास परिषद एनो सेवा కార్యక్రమాలు చేస్తున్నారు. ఇచ్చారు తెలుగులో చదవాలంటే అందరికీ ఏమంటే అందరికీ రీచ్ అయ్యేటట్టు చేయండి, అందరికీ రీచ్ అయ్యేటట్టు ప్రింట్ చేస్తే అందరికీ రీచ్ అవుతారు. అల్లు గురించి మనం చెప్పాలంటే నాకు ఆరు గురించి కానీ ఒక 2 years ఎలక్షన్ గురించి వచ్చాను. చాలా సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. మాకు చాలా సార్లు ఆఫీస్కి వచ్చి ఏ సేవా కార్యక్రమాలు నాకు ఇష్టంగా పిలుస్తూ ఉంటారు. మేము ఇక్కడ రావడం చాలా సంతోషం. మాకు ఇక్కడ అమానించిన రోజు ఆనందపడుతుంది. ఆనంద్ గారు ఈ అన్నిటికన్నా మెయిన్ సేవ చేసేది ఇక్కడ పెద్ద ఆశ్రమం స్థాపించి ఇక్కడ యోగా నేర్పించున్నాం. ఫ్రీగా 20 సంవత్సరాల నుంచి యోగా నేర్పిస్తున్నారు. ఈ అన్నింటికన్నా ఎక్కువ సేవ చేసేది అంటే నేను అనుకుంటున్నాను. మీకు తెలుసు, పొద్దున చాలా మంది వస్తారు, యోగా నేర్పిస్తారు, యోగా ప్రొజెక్ట్స్ చెప్తారు. ఇంతమందికి ఇప్పుడు తెలుసు, పిల్లలంతా జీవన పొందాలి యోగాకి ఎవరు రావట్లేదు. పిల్లల్ని పేరెంట్స్ ని ఇక్కడ వచ్చే అందరినీ యోగాని ఇన్స్పైర్ చేస్తున్నారు. యోగాని పొందాలి తెలుసు, అందరికీ యోగా బెనిఫిట్స్ ఏమన్నారు. యోగా అనేది ఆసనాల కన్నా మెడిటేషన్. సపోజ్ కానీ హార్ట్ ఎక్సర్సైజ్ యోగా ముఖ్యమైన మెడిటేషన్.
మెడిటేట్ చేయడం వల్ల మీకు తెలుసు డిప్రెషన్ ఉన్నాయి, ఏ బెనిఫిట్స్ ఎన్నో వందల బెనిఫిట్స్ ఉన్నాయి. దాన్ని మా గురువుజీ గారు ముందుకు తీసుకుపోతున్నారు. యోగాలో కాన్సెప్ట్ ఉంటుంది మైండ్ఫుల్నెస్. మీ అందరికీ తెలుసు మైండ్ఫుల్నెస్ అంటే ఏమంటే ఆ టైంలో ఏం చేస్తారో దాని గురించి ఆలోచించడం. మీకు తెలుసు మనం ఎక్కడ కూర్చున్నా పాస్ట్ గురించి ఫ్యూచర్ గురించి ఆలోచిస్తాము. ఏదో పాస్ట్ గురించి ఆలోచించి టెన్షన్ పెట్టుకుంటాము, ఫ్యూచర్ గురించి ఆలోచించి టెన్షన్ పెట్టుకుంటాము. కానీ మైండ్ఫుల్నెస్ అంటే ఆ క్షణంలో ఏం జరుగుతుందో దాని గురించి ఆలోచించడం. అది యోగా నేర్పిస్తారు. అదే మన గురుజీ గారు నేర్పిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని గురుజీ గారు ముందు తీసుకుపోవాలని ఇంకా ఎన్నో సన్మానాలు ఆ గురువు గారికి రావాలని కోరుకుంటూ నా ఈ అవకాశం ఇచ్చినందుకు వికాస్ పరిషత్ వాళ్ళకి చాలా థ్యాంక్ యూ. నమస్కారం. హృదయపూర్వక సాధారణ చేస్తూ ఈరోజు భారత్ వికాస్ పరిషత్ ప్రమాణ స్వీకార మహోత్సవానికి ఇచ్చేసినటువంటి ముఖ్య అతిథులు మంత్రివర్యులు కుమారుడైన ఫరూక్ గారి కుమారుడైన ఫయాజ్ గారికి, అలాగే నా చిన్ననాటి మిత్రులు బంధువు 12వ కౌన్సిలర్ కంటే శ్యామసుందరం గారికి, నా మీద నమ్మకంతో బాధ్యత అప్పగిస్తున్నటువంటి రామచంద్రారెడ్డి గారికి, అలాగే ఈ బాధ్యత మీరైతే చేయగలుగుతారు అని నా ఇంటి దగ్గరికి వచ్చి నా మీద నమ్మకంతో నా ఇంటికి వచ్చి సార్ మీరు ఒక్కసారి మా సమత విద్యానికేతనండి మీకు భారత వికాసం ఏదో పరిచయం చేస్తానని నా ఇంటికి వచ్చేసి బాలచంద్రుడు గారికి, అలాగే బాలసుబ్రహ్మణ్యం గారికి, అది వేదికగా అందించిన మిగతా తిరుపతి శాఖకు సంబంధించిన అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఫోన్ ద్వారా మా ఆహ్వానాన్ని అందించి విచ్చేసిన యోగా సభ్యులైతే చిన్ననాటి మిత్రులకు, చెరువుల గ్రామస్తులకు అందరికీ కూడా హృదయపూర్వక మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను 2004 సంవత్సరం నుంచి నంద్యాల పట్టణంలో ప్రవేశించి ఉచిత యోగ శిక్షణ ఏర్పాటు చేస్తూ కొన్ని వేలాది మందికి ఉచితంగా యోగా నేర్పించడమే కాకుండా వారి ద్వారా నంద్యాల పట్టణం మరియు చుట్టుపక్కల గ్రామాల్లో కొన్ని లక్షల రూపాయలతో సేవా కార్యక్రమాలు చేపట్టిన విషయం మీ అందరికీ తెలిసిందే. అయితే ఇలా చేస్తూ నేను మొదలు వెళ్తున్నప్పుడు భారత్ వికాస్ పరిషత్ అనేది ఒక బ్రోచరు నా వాట్సాప్ సోషల్ మీడియాలో రావడం జరిగింది. సోషల్ మీడియాలో వస్తే అది ఎవరు పంపారమ్మా అని చూస్తే మన యోగా సభ్యుడే నంద్యాలలో తహసీల్దార్గా పనిచేస్తూ రిటైర్ అయినటువంటి లక్ష్మణస్వామి గారు నాకు పంపడం జరిగింది. దాన్ని చూసి నేను వెంటనే ఒక చిన్న విజువల్గా తయారు చేసి సోషల్ మీడియా పంపితే కేవలం సింగిల్ పైసా ఖర్చు లేకుండా నన్ను నంద్యాల శాఖ నుంచి 78 మందికి కాళ్ళ చేతులు ఎదిగిన వాళ్ళకు మనకు ఉచితంగా కనిపించినది. అక్కడ పరిచయం అయ్యారు మన రామచంద్రారెడ్డి గారు. అప్పటి నుంచి వారిపై మాట్లాడడం జరుగుతుంది. అంటే 78 మంది కంటే 7,80,000 రూపాయలు మనం సహాయం అందించాము మార్గం ద్వారా. అయితే ఆ రోజు అనుకున్నారు ఈ భారత వికాస్ పరిషత్కు నేను అధ్యక్షుడిగా అయితే బాగుంటుందేమో అని అనిపించింది. కానీ దీన్ని ఎవరి ద్వారా ముందుకు వెళ్ళాలనేది నాకు ఆలోచన లేదు. యోగా కేంద్రంలో యోగా డే రోజు ఇక్కడికి మన రామచంద్రారెడ్డి గారు వచ్చి వృద్ధి మీరు ఉంటారా అని చెప్పి నాకు అడిగేసరికి నాకు ఆనందం వేసింది. అదే యోగా దినోత్సవం రోజే
ఇలా నాకు పరిచయం కావడం ఆలోచన చెప్పడంతో నాకు గత నెల క్రితం బాధ్యతలు అప్పగించారు. కానీ మీరు ఉండండి అని చెప్పి అప్పటి బాధ్యత అందరూ కూడా ఇవ్వాలి. ఆ రోజు మా యోగా సభ్యులందరినీ తీసుకెళ్ళి బాధ్యతలు మాట్లాడారు. ఆ రోజు ఒక రోజులోనే సుమారుగా 45 మంది దాకా సభ్యత్వం తీసుకున్నారు. దేవుడు నాకు ఎందుకు దీంట్లో చేస్తే బాగుంటుంది అనిపించిందంటే దీని ముఖ్య ఉద్దేశం ప్రమాదవశాత్తు కాళ్ళు చేతులు ఇరిగిన వారికి కృత్రిమ అవయవాలు ఏర్పాటు చేయడం అనేది ఇది ప్రధాన లక్ష్యం. ఇది ఎందుకు నాకు ఇది నచ్చింది అంటే నేను మా అన్నకు 30 సంవత్సరాల క్రితము ట్రైన్ యాక్సిడెంట్ కాళ్ళు చేయి కోల్పోతే జైపూర్లో 25 రోజులు ఉండి సుమారుగా 30,000 రూపాయలు ఖర్చు పెట్టి మేము 30 సంవత్సరాల క్రితమే 30,000 ఖర్చు పెట్టామంటే ఒకసారి ఆలోచించాను. అటువంటి సేవా కార్యక్రమాలు ఈ భారత్ వికాస్ పరిషత్ ఆధ్వర్యంలో చేస్తుంటే నాకు చాలా సంతోషం వేసి దీనికి నేను అధ్యక్షుడిగా కావాలని తపన. అటువంటి సంస్థలు నన్ను ఎన్నుకున్న వెంటనే నాకు సహకారం అందిస్తామని చెప్పి నా అపార్ట్మెంట్ ఉంటున్నా కూడా వీరాంజనేయ ప్రసాద్ అన్న నువ్వు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నావు, నా వంతు కూడా నేను కూడా సేవ చేద్దాను, నన్ను నీ కమిటీలో ఏర్పాటు చేసుకోండి అంటే అంత స్వచ్ఛందంగా ముందుకు వచ్చాను. కాబట్టి పూర్తి బాధ్యతలు ప్రెసిడెంట్ లేకపోయినా ఎక్కువ బాధ్యతలు వహించేది సెక్రటరీ గారు. కాబట్టి అతను నేను జనరల్ సెక్రటరీగా వీరాంజనేయ ప్రసాద్ ఎన్నుకోవాలి. అయితే యోగా సభ్యులైతే దాతతో కానీ కొన్ని లక్షల రూపాయలు నా ఇంటికి అవసరానికి తప్ప నా పొట్టకుడికి కాకుండా సమాజం కోసము దేహి అని అడిగే స్థితి కూడా నేను ఏమాత్రం దిగజారుతున్నా ఎవరనుకున్నా సమాజం కోసం దేహి అని నేను చేయించాలి. కానీ నా జోలుగా పెట్టి కూడా అడిగేదానికి సిద్ధంగా ఉన్నాను. నాకు సమాజం కోసం అడిగేదాంట్లో నాకు ఎటువంటి చిన్నతనం లేదు. 10 మందికి ఏదో ఒకటి చేయాలి. ఒక్కొక్కరు అంటుంటారు రోజుకి ఇదే పనేనా. ఒక్కసారి దీంతో దిగి చూడండి, సేవా మార్గంలో మీకే తెలుస్తుంది ఎలా ఉంటుంది అంటే ఒక్కసారి వీపున కానీ మనకి ఎక్కడైనా దురదలేస్తే ఎలా ఉంటుంది, ఇంకా కోకాలి అని తెలుస్తుంటుంది. అవునా కదా? అంటే ఎంత కోపుతుంటే అంత ఆనందం ఉంటుంది. ఈ సేవా మార్గం కూడా అంతే, చేస్తున్నంతసేపు చేయాలని తపన ఆనందం ఉంటుంది. అయితే దీంతో దిగిన వారికి తెలుస్తుంది. అలా చేస్తున్నప్పుడు మాత్రం చేయాలంటుంది, చేసే ముందు మన టెన్షన్ మొదలవుతుంది. ఎందుకు పెట్టుకుని ఈ కార్యక్రమాలు అని చెప్పాడు. అయిన తర్వాత మళ్ళీ 2 రోజులకి కార్యక్రమాలు మరో కార్యక్రమం చేస్తే బాగుంటుంది. అయితే ఈ 100 రోజుల వేడుకలోనే భగవాన్ శ్రీ సత్యసాయి బాబా జన్మదినం 100 సంవత్సరాలు నవంబర్ 23 అవుతుంది. ఈ 100 సంవత్సరాల లోపల 100 సేవా కార్యక్రమాలు చేయాలనుకుంటే రోజు కార్యక్రమాలు చేయాలని ప్రారంభం పెట్టాము. 30 రోజులకు 48 సేవా కార్యక్రమాలు చేశాం. ఒకసారి ఆలోచించండి, రోజు ఒక కార్యక్రమం చేయాలనుకునేది కేవలం 30 రోజుల్లో 48 సేవా కార్యక్రమాలు చేశాడు. అంటే 100 సేవా కార్యక్రమం చేసే పెద్ద ప్రయత్నం. ఇక్కడి నుంచి ఈ 52 సేవా కార్యక్రమాలు ఎలా చేయాలి అనుకుంటుంటే అంటే అందరం అనుకోవచ్చు ఏదో ఒక డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ మనం పండించడం సేవా కార్యక్రమం చేసినామని. దాన్ని అలా తలపు పెట్టుకోలేదు. యోగా సభ్యులకు అవే చెప్పారు, 3,000 రూపాయల నుంచి 5,000 పైబడి ఖర్చు పెడితేనే అదొక సేవా కార్యక్రమం. ఈ సేవా కార్యక్రమంలో సిరివెల్ల గ్రామంలో మన గడ్డి ఆపరేషన్ చేపించి గత 15 రోజుల క్రితం 40 మందిని ఎంపిక చేసి 28 మందికి గడ్డి ఆపరేషన్ చేశాం ఈ ఒక్కరోజు. కానీ దాన్ని ఒక 28 కార్యక్రమాలు చెప్పుకోవడం లేదు. కానీ కేవలం దాన్ని 4 కార్యక్రమాలకు మిగిలి పెట్టారు. దొండిపట్టు మండలంలో మన 18 మందికి గడ్డి ఆపరేషన్ చేశారు. ఇలా 1 కాదు 2 కాదు. చూడండి, ఇలా
వాళ్ళు గురుజీ నేను చేస్తున్న కార్యక్రమాలకు మా వంతు మేము సహకారం అందిస్తామని చెప్పి వాళ్ళు నన్ను రీచ్ చేసి ఇచ్చారు. ఒక సోషల్ మీడియాలో చెప్తూనే ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం నాడు 18 మంది వచ్చి రక్తదానం చేశారు. ఈ మిగతా 50 మంది ఎలా పూర్తి చేయాలి అనుకుంటున్నప్పుడు భారత్ వికాస్ పరిషత్ నాకు అండగా రావడంలో ఆనందం వేసింది. ఎందుకు ఆనందం వేసింది? ఒక్కొక్క కారు కానీ చెయ్యి కానీ ఏంటి అంటే 10,000 రూపాయలు అవుతుంది. భగవాన్ సత్యసాయిబాబా జన్మదిన వేడుక సందర్భంగా ప్రమాణం చేసి చెప్తున్నా నవంబర్ 23 లోపల నంద్యాల పట్టణంలో 100 మందికి పైన ఉచితంగా కాళ్ళు చేతులు వేయించే కార్యక్రమాన్ని నేను చేపడతానని చెప్పి సభాపూర్వకంగా భారత వికాస్ పరిషత్తులో వచ్చే పెద్దలందరికీ కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఆ ఒక్కటి చేస్తే చాలయ్యా కొంత సేవ కార్యక్రమాలు చేసి అది మామూలుగా ఉంటుందండి. నేను ఎందుకు అంటున్నానంటే ఒక దుప్పటి రైల్వే స్టేషన్ లో కాపీ పోతూ ఉంటే నేను వేదంచంలో యోగా క్లాస్ చెప్పని వెళ్తూ వేదంచంలో ట్రైన్ ఇక్కడ మధ్యాహ్నం ట్రైన్ ఎక్కితే ఒక వ్యక్తి కూర్చొని గురించి అని చెప్పి కూర్చోబెట్టారు. నువ్వు ఎవరో నాకు తెలియదు అన్నాడు. సార్ నేను డైలీ గుంటూరు నుంచి గుంటకల్ని వెళ్తుంటాను. అందరూ కూడా ఫోటోల కోసం వచ్చి వాళ్ళకు పడుకున్న తట్టి లేపి ఫోటో దిగిపోతుంటారు. మా ఇచ్చే 150 రూపాయలు ఇప్పటికి. అటువంటిది మీరు మీ అవకాశంలోకి వచ్చి ఏ ఒక్కరిని నిద్ర చెడిపోకుండా నిద్రాభంగం జరగకుండా దుప్పట్లు కప్పిపోతుంటే నాకు ఆనందం వేసింది సార్. ఆ రోజు సార్ అందుకే ఈరోజు మీ కూర్చోమని నేను కృషి చేస్తున్నాను సార్. మా స్టాఫ్ ఎప్పుడు చెప్తుంటారు, ఎన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నావు కదా, సోషల్ మీడియాలో పత్రికా విలేకరులకు న్యూస్ ఇవ్వచ్చు కదా, నీకు ఎందుకు సద్వినియోగం చేసుకోకున్నావు. నాకు అది పెద్దగా ఎందుకంటే ఎవరితో డబ్బులు తీసుకుని నేను సేవా కార్యక్రమం చేస్తూ నా పేరు నాకు ఎక్కువ వచ్చేదానికి నాకు ఎంత పెద్దగా ఇష్టం ఉండదు. కానీ ఒక విధంగా మనం చేస్తున్న కార్యక్రమాలు 10 మందికి తెలియని చెప్తే పబ్లిసిటీ కూడా అవసరం. అయితే శ్యామగా మాట్లాడతాడు, నీ పేరు కోసం నేను ఏమని చెప్పడం లేదు, నువ్వు చేసే సేవా కార్యక్రమాలు చూసి ఇంకా 10 మందికి ఇన్స్పైర్ వాళ్ళు కూడా ముందుకు వస్తారు కదా, అందుకోసం పేపర్ లేకపోతున్నాడు. నిజమే, వాస్తవమే. అంటే పత్రికా విలేకరులను కూడా మనం తెచ్చుకొని ఆహ్వానించాల్సిన అవసరం ఉంది. అయితే ఈ మధ్యకాలంలో పేపర్లు వస్తుంటే నాకు కొందరు అడిగారు, న్యూస్ పేపర్ వచ్చినప్పుడల్లా రిపోర్టర్లు ఏమిస్తావు అని చెప్పారు. అడిగారు, వాళ్ళు ఎవరి దగ్గర ఏం చేసుకుంటారో నాకు తెలియదు. కానీ గత 22 సంవత్సరాల కాలం నుంచి 22 సంవత్సరాల కాలం నుంచి కొన్ని వేల సార్లు మా యోగా తరఫున కానీ సేవా కార్యక్రమాలు కానీ పేపర్లో వస్తుంటే కనీసం ఏ ఒక్క పత్రికా విలేకరు కానీ ప్రెస్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా వారు ఏ రోజు కూడా ఒక మాట కూడా అనలేదండి. ఒక్క రూపాయి నిజం చెప్తున్నాను, ఒక్క రూపాయి అడిగామని చెప్పమండి. వాళ్ళు అడుగుతున్నాను విచ్చిద్దా, నాకు అడగలేదు, నేను ఇవ్వలేదు. అంటే వాళ్ళు కూడా తెలుసు ఆనంద్ గురించి ఎందుకు చేస్తున్నాడు. అటువంటి నేను ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాను. కానీ అయితే నేను ఒక సోషల్ మీడియా చెప్పారు, ఎన్నో కార్యక్రమాలు చేసి నువ్వు ఎంతో ఆనందాన్ని పొందించవచ్చు, కానీ ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థ అయిన భారత్ వికాస్ పరిషత్లో నువ్వు ఇప్పుడు చేస్తున్నావు, నువ్వు ఏ స్థాయికి వెళ్తావో నీ కూడా ఊహించలేవు అని చెప్పి నేను మెసేజ్ పెట్టాడు. నాకు చాలా సంతోషం వేసింది. అయితే ఇన్ని సంవత్సరాలలో భారత్ వికాస్ పరిషత్ కంటే ముందు కూడా ఆర్ఎస్ఎస్ వాళ్ళు నాకు మెసేజ్ చేస్తే నేను గురించిగా ఉన్నాను, నన్ను వచ్చి ఏ ఒక్కరు ఇన్వైట్ చేయలేదని ఏమాత్రం అనకుండా ఆ కార్యక్రమాలకు మెసేజ్ చూసినా కరపత్రం వచ్చినా హాజరవుతుంటారు. ఆ హాజరవుతున్నందుకు నాకు నాకు ఇచ్చిన విలువ ఏంటో తెలిసిన 15 సంవత్సరాల క్రితమే ప్రవీణ్ తోగాడియా నంద్యాలకు వచ్చి గవర్నమెంట్ కాలేజ్ లో సుమారు 40,000 మందితో మీటింగ్ ఏర్పాటు చేస్తే అటువంటి వేదిక మీదకి నన్ను తీసుకెళ్లి డాక్టర్ ఉదయశంకర్ గారు కూర్చోబెట్టారు. అదే మన గుర్తింపు అనేది. అంతకంటే నాకు వేరే గుర్తింపు అవసరమే ఉంది.
ఒక హైదరాబాద్ మురళి గారైతేనే, కట్టెల కృష్ణమూర్తి గారైతేనే, సుబ్బరామయ్య గారైతేనే, దీంట్లో ఎంతో మంది ఎవరు చెప్తున్నారు. నాకు పోతనే వాళ్ళకంటే వాళ్ళ కొడుకు కంటే చిన్న వయసు కూడా నాకు గురువుని అనిపించి ఇంట్లో పెంచి ఆహ్వానించి నాకు ఆతిథ్యం కానీ నాకు కార్యాలయం ప్రయత్నిస్తాను. నాకు ఇంతకంటే కావాల్సిన ఏమో చెప్పారు. నాకు ఆస్తులు ఎన్ని ఉన్నా కానీ గ్రామంలోనే వదిలేసి నంద్యాల పట్టణానికి వస్తే 20 సంవత్సరాలు కాదండి, కేవలం 3-4 సంవత్సరాల్లోనే నాకు ఒక మంచి గుర్తింపు వచ్చింది. ఇది రావడం కారణమైంది కేవలం యోగా 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 మరియు సేవ సేవ. అటువంటి కార్యక్రమాలు చేస్తూ ఈ భారత వికాస్ ప్రసాద్ అధ్యక్షుడిగా నన్ను, అలాగే సెక్రటరీగా వీరాంజనేయ ప్రసాద్, సెక్రటరీ అలాగే ట్రెజరర్గా ఆలు రాజాను ఎంచుకోవడం, ఆర్గనైజింగ్ సెక్రటరీగా వీరాంజనేయను, తర్వాత తిమ్మయ్య గారిని, బొద్దులను, శేఖర్ను, ఇలా అందరికీ కూడా నా మాట నమ్మకంతో ప్రకటనలో చేరినందుకు వారి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. అన్ని దేశాలు చుట్టిన యొక్క అంత స్వార్థపరులు ఉన్నటువంటి ఒక్క దేశం, చీట్స్ ఉన్నటువంటి ఒక్క దేశం, స్వార్థపరులు చీట్స్ అదే రకంగా ఎవరినైనా వాళ్ళ మనం లబ్ధి పొందే పరిస్థితుల్లో ఉంటే పొందుకోలేటువంటి దేశం అమెరికా, యుఎస్ఏ తప్ప అన్ని దేశాలు కూడా మన దేశంలో పనిచేస్తున్నాయి. జపాన్ కావచ్చు, చైనా కావచ్చు, లేకుంటే మీకు అందరికీ తెలుసు పాకిస్తాన్, వాళ్ళ బుద్ధి మారదు, కుక్క తోక వంకర. ఈ తోకను ఎప్పుడో మరి నాకు స్వాతంత్రం వచ్చినప్పుడు పాకిస్తాన్ ఉంటే ఆ తోకను వచ్చి వెళ్ళిపోయాడు బ్రిటిష్ వాళ్ళు. ఆ పాకిస్తాన్ వాళ్ళు మారలు, అటువంటి వాళ్ళతో ఆవాసం దేవుని తప్పు. చాలా బాధాకరమైన విషయం ఏమంటే అన్ని బాగున్నాయి కానీ ఆ బొమ్మ కొడుకులతో ఈరోజు క్రికెట్ మ్యాచ్, ఫైనల్ మ్యాచ్ 7 గంటలకు ఆసియా కప్పుని ఈరోజు ఆడాలి. మనోళ్ళు పోయి సిగ్గుండాలి కొంచెమన్నా. నా కొడుకులు వచ్చి కాశ్మీర్ లో అమాయకులను బట్టలు ఇప్పి కులం లేని మతం లేని అని చెప్పి చూసి చంపినటువంటి ఆ దేశము టీంతో ఈరోజు ఆడడం క్రికెట్ అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం, చాలా తలవంపులైనటువంటి విషయం, ఇది అవమానకరమైనటువంటి విషయం. ఇంకా మర్చిపోయే లేదు దేశం. అన్ని కూడా చాలా మరి ఈరోజు ఎదుర్కొంటా ఉంది ఈ దేశము. ఈరోజు మనం అనుకుంటున్నాం, మీకు తెలియదు ఎకానమీ దేశంలోని నేను, ఇంటర్నేషనల్ ట్రేడ్ దేశంలోని నేను. ఈరోజు అసలు యాక్చువల్ గా ఎక్కడ చెప్తే ఏదో చాలా ఎక్కువగా చెప్తున్నారు అనుకుంటారేమో కానీ మన దేశం చైనాని ఎక్కడో దాటిపోయింది. ఈరోజు గ్రోత్ రేటు మనకున్నంత ఈ ప్రపంచంలో ఏ దేశానికి లేదు. ఇదంతా కూడా యూత్ ఫోర్స్, అందరూ పనిచేయడం. అదే రకంగా దేశీ పిల్లలు కాదు, మనం అమెరికా వాళ్ళ పండుగలు అర్థంలోకి పండుగలు ఎవరో కోళ్ళు చూసినప్పుడు లేచి వ్యవసాయ పనులు కానీ లేకపోతే చిన్న చిన్న వృత్తి పనులు కానీ చేసుకునేటటువంటి దేశం. మనకు అసలు అమెరికాకు పోలికే వాళ్ళంతా కూడా ఎవరో పెట్టుకుంటే తినేవాళ్ళు. స్కూల్ ఫీడింగ్ చేస్తేనే బతికేదాం మనం అంటదా కష్టపడి మరి రెక్క ఆడించి డొక్క నింపుకునేటటువంటి దేశం. ఈరోజు ఒకటే మీ అందరూ ఈ సంస్థ ద్వారా నేను కొంచెం లేకొచ్చా, ఏదో ఇంటర్నేషనల్ లెవెల్లో ఒక కరాటే ఛాంపియన్షిప్ కర్నూలులో చీఫ్ గెస్ట్ గా పిలిచారు. అక్కడ దాన్ని ఇనాగ్రేట్ చేసి రావడం జరిగింది.
ఈలోకే మా వాడు మాకు చాలా కావాల్సిన వాడు ప్రమాణం కూడా తీసుకోవాలి. నువ్వు కూడా రాజకీయ నాయకుల వారిని మరి రాగద్వేషాలకు అతీతంగా పదవిని నిర్వహించిన ఎవరి మీద నాకు పెద్దగా మరి ప్రేమ కానీ దేశం కానీ పెట్టుకోకుండా అని చెప్పి గవర్నమెంట్ ముందరైతే మీరు చేస్తారు, రాష్ట్రపతి 30 ఓట్లు చేస్తారు. కానీ ఆ ప్రమాణం కాదు. కానీ మంచి ఈయన చేతుల్లో ఉండడం కొంచెం బాగుపడుతుంది. పేరు రావాలనుకోండి. అదే చూస్తున్నాను వికలాంగులకు లీడ్ చేసుకుని వీడియో పెట్టారు. పోయిసారి వచ్చినప్పుడు సైకిళ్ళు వచ్చారు, చాలా కార్యక్రమాలు చేస్తున్నారు. శక్తితోటి ఇటువంటి సంస్థలు ఎదగాలి దేశంలో. ఇవి ప్రజలు ఆదరించారు. ఎవరో పెట్టాడు వాడు చిట్ ఫండ్స్ అని, లేకపోతే ఇంకోటి అంత ఉద్యోగాలు ఇప్పిస్తారని. మీరు రంగాల్లో కూడా కొంతమంది కూడా ఉద్యోగాలు ఇప్పిస్తారు, డబ్బులు కొట్టేసి వెళ్ళిపోయినారు ఇప్పించారు. అటువంటి సంస్థలు కాదు, ఇటువంటివి కావాలి దేశాలు. స్కూల్స్ కావాలి. మన దేశ చరిత్రల గురించి, ఆధ్యాత్మికతల గురించి, గొప్ప వాళ్ళ గురించి మనము ఆ స్కూల్స్ ద్వారా మన ద్వారా మన దేశ గొప్పతనాన్ని గురించి చెప్పుకుంటూ పోవాలి. చాలా గొప్ప దేశం ఇక్కడ లేదంటూ లేదు. ఏ దేశంలో కూడా 3 సీజన్లు ఉండవు. ఎండాకాలము, వానకాలము, లేకపోతే మరి చలికాలంలో ఉన్నటువంటి 3 సీజన్లు ఏ ప్రపంచంలో ఏ దేశంలో లేవు. చలి మొత్తం చలిగా ఉంటుంది, లేకపోతే అంత ఎండలే, ఎప్పుడు ఎండలే, ఎప్పుడు ఉష్ణోగ్రత ఎక్కడి ఉండే దేశాలు ఉన్నాయి. కానీ 3 సీజన్స్ చాలా బ్యూటిఫుల్ దేశం. ఈ దేశంలో నదులు ఉన్నాయి, మహత్తరమైన నదులు ఉంటాయి. నదులు ఉన్నాయి, హిమాలయ పర్వత స్నో క్యాప్డ్ మరి మౌంటైన్స్ ఉన్నాయి. సముద్రం అంటే సముద్ర తీరం మాకున్నంత పెద్ద తీరం ఎవరికి లేదు. ఆ తీరం కోసం 5 కిలోమీటర్లు 6 కిలోమీటర్లు యుద్ధాలు చేసుకుంటున్నారు. మనది ఎక్కడో స్టార్ట్ అయ్యేటటువంటి గుజరాత్ మరి కోస్ట్ లైన్ స్టార్ట్ అయితే అది ఎక్కడో బెంగాల్ వరకు చుట్టూ తిరిగిపోయేటటువంటి కోస్ట్ లైన్ ఇది. మన దేశాన్ని తీసుకోవడం ఎవరు లేదు. కానీ తెలివి తక్కువ ఉండవాళ్ళు కొంతమంది నాయకులు చెడగొట్టున్నారు ఈ దేశ పరిస్థితులు. కరెక్ట్ కూడా ఎవరో నేను చిన్నప్పుడు అనుకుంటుంటే కేంద్రానికి పోయి అడిగినా అంటే ఎవరు హైదరాబాద్ లో అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి అన్ని ఉన్నాయి. మేడం ప్రధానమంత్రి మేడం, అప్పుడు ప్రధానమంత్రి మేడం అన్ని ఉన్నాయి. మా హైదరాబాద్ కు సముద్రం ఒకటి లేదు, ఇంటి మేడం సముద్రం అయినా ఇట్లాంటి హిమాలయాల వల్ల ప్రజాసేవ చేసేవాళ్ళు కాదు. నాలెడ్జ్ ఉండాలి ప్రజాసేవ చేయాలి. ఒక పని చదివితే జీవితం మళ్ళీ చచ్చిపోయే వరకు ఆ పని నడుపుతారు. ఏం చేస్తున్నాము, ఏమి సక్రమం ఏం చేసాము అన్నటువంటి జ్ఞాపకం చెప్పి లేనటువంటి వాళ్ళు ఈరోజు మరి ఆనాటి నుంచి ఇప్పటివరకు స్వాతంత్ర భారతదేశంలో నాకు తెలిసి కొంతమంది కమిటెడ్ గా ఈరోజు నాన్ కరప్ట్ లీడర్స్ ఈ మధ్య ఒక 10-15 ఏళ్ళ కిందట బయలుపెట్టారు దేశంలో. దాంట్లో మోడీ గారు ప్రధానమైనటువంటి వస్తే ఆయన పాలన జరిగారు. ఆయన పుట్టింది ఏదో ఆయన కోసం కాదు, ఆయన ఈ దేశం కోసం మన నమ్ముకున్న ధర్మాన్ని మరి గట్టిపరిచే దాని కోసం డైల్యూట్ కాకుండా శత్రువులు అయితే ఆపరేషన్ సింధూర్ చాలా మంచి కార్యక్రమం. ఎంతో పేరు వచ్చింది దాని వల్ల. మీ మహిళలే దాంట్లో ఆపరేషన్ సింధూర్ వాళ్ళే ఎంతో మరి గర్వపడేటటువంటి విధంగా ఆయన తీసుకెళ్ళాడు. కానీ కొంత మంది ఈరోజు ఆయన యొక్క తల్లిని వదలడంగా అసలు ఏం లేదు. వాళ్ళు దగ్గర నుంచి చూసినా చూస్తే ఈ కనుబొమ్మలు ఎలా ఉంటాయి. మరి ఇది భారతదేశంలో రాస్తారే కానీ పాలించలేదు, చూడలేదు. అటువంటి స్వార్థ పనులు ఈరోజు ఈ దేశంలో పాడు చేస్తూ ఉన్నారు. ఆపరేషన్ సింధూర్ చేసినా, లేకపోతే శత్రువులతో మనము గట్టిగా పోరాడినా, లేకపోతే గ్రోత్ రేట్ ఎక్కువైనా, ఏది చేసినా, జిఎస్టీలో మార్పులు చేసినా ప్రతి దానికి
గుడిగడమే ఒక గుడిగా అత్త ఉంటుంది ఇంట్లో. ఆ అత్త ఎప్పుడు గుడిగడ మంచిది వంట బాగా చేయి, లేకపోతే ఏదైనా గుడిగడనే ఉంటుంది. ఆయన తప్పు పక్కన కొంతమంది అత్తలతో చేయకూడదు ఇది అని చెప్పి మీకు తెలుసు. ఆర్ఎస్ఎస్ గురించి పెద్దగా మాట్లాడాల్సిన కూడా ఎందుకంటే వాళ్ళ నిస్వార్థమైనటువంటి సేవలు అందరికీ తెలిసినటువంటి దానికి ఉదాహరణ మన ఒక ఉప ముఖ్యమంత్రి కాంగ్రెస్ లో కర్ణాటకలో అసెంబ్లీలో ఆర్ఎస్ఎస్ దాని గీతాన్ని పాడాడు. ఆర్ఎస్ఎస్ అసెంబ్లీలో ఇదంతా మనసులో అందరికీ ఉంది కానీ దానికి కారణాలతో దాచిపెట్టుకొని భయపడి కొంచెం మాట్లాడరు. కానీ మాలాంటి వాళ్ళు దగ్గరగా మాట్లాడటమే మంచి జరిగేది. ఆయన అభినందించారు. ఎవరికి మన కర్ణాటక శివ కుమార్ డెప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆయన అభినందించారు. ఈ ఆర్ఎస్ఎస్ గీతాన్ని ఆలోచించినందుకు కర్ణాటక నుంచి కూడా మన వాళ్ళు వచ్చారు. ఓకే ఓకే అది దానికి తోడు నేను ఒకటి మిమ్మల్ని విజ్ఞప్తి చేసి చూడగా రాయలసీమ చాలా బ్యాక్వర్డ్ ఏరియా. దీనంతా వెనుకబడిన ప్రాంతం ఈ దేశంలో ప్రపంచంలో ఎక్కడ దీన్ని బాగుపడే విధంగా మీరు కూడా మీ యొక్క కృషి కావాలి. రాయలసీమ కోసం మీకు తెలుసుకోలేదో రాయలసీమలో ఉన్నటువంటి మహత్తరమైనటువంటి ఈ యొక్క దేవస్థానాలు కానీ కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి మరి తిరుపతి తిరుమల కావచ్చు, లేకపోతే కాణిపాకం కావచ్చు, శ్రీకాళహస్తి వాయువ్యంలో ఉన్నటువంటి శ్రీకాళహస్తి కావచ్చు, అదే రకంగా అహోబిల కావచ్చు. 4 యుగాల నుంచి 4 యుగాలు యుగం అంటే తెలియదు పాపం చాలా మంది. యుగం ఏది అంటే ఏదో యుగం అంటే ఏమో ఉంటుంది. ఒక 20 రోజులు అనే స్థాయిలో ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఈ సెల్ ఫోన్ మర్చిపోతుంది. అటువంటి ఎన్నో 4 యుగాల నుంచి ఉన్నటువంటి శ్రీశైల దేవస్థానం ఈ రాయలసీమలో ఉంది. చెప్తున్నా ఇటువంటివి ఎన్నో ఉన్నాయి. మరి ఇక్కడే మరి యాభైకి మహత్తరమైన ప్రాంతం. ఇక్కడ జీవ సమాధులు అయినటువంటి మహానుభావులు ఉన్నారు. ఇక్కడ జీవ సమాధులు వేమన లాంటి వాళ్ళు, రాఘవేంద్ర స్వామి, అదే రకంగా సార్ ఒకసారి చూడు సార్. ఎన్నికి వారేనా ఎన్నికి రన్నా పెద్దనా ఎన్నికి వారు సార్ మీరు ఎన్నికి రండి సార్. అన్న వెనక ఏం లేదు చూడండి. సార్ మొదలైంది సార్, మీరు మొదలు సార్ బాబు